హాయ్ అండి. ఇదేంటి రంగోలీ ఉంది, వెరైటీగా ఉంది అని చూస్తున్నారా? నేనివాళ నాకు కొద్దిగా హెల్త్ బాలేదని చెప్పేసి తీసుకెళ్ళే ఓపిక లేదని చెప్పేసి మా పాపని ఇంట్లోనే ఉంచేసుకున్నాను. స్కూల్‌కి పంపించలేదు. ఇంక అంతే చూడండి. ఇంట్లో ఉంది కదా! ఇంక ఏదో ఒక చేస్తూనే ఉంటది. నేను నా పని చూసుకుంటూ ఉన్నాను వంటింట్లో. ఈలోపు తనేం చేసిందో చూడండి. మా ఇంట్లో ఉన్న ముగ్గు పిండి, ఇంకా రంగులు తీసుకొచ్చి తనకు నచ్చినట్టుగా షేప్‌గా డిజైన్స్‌తో ముగ్గులేసేసి వాటిని కలర్స్‌తో నింపింది. ఇదేదో పువ్వు అని చెప్పింది. ఇదంట కైట్ అంట. ఇంకా చాలా చాలా బాగా వేసింది. ముగ్గులు కూడా వేసింది. దానికొచ్చినంతలో ఫస్ట్ వీటిని చూడగానే అరే! భలే వేసింది అనిపిచ్చింది. దీని క్రియేటివిటీ చాలా బావుంది అని. కానీ తర్వాత ఇదంతా నేను క్లీన్ చేసుకోవాలి అనే విషయం గుర్తొచ్చేసరికి అమ్మో! అనిపిచ్చింది. ఇదిగో చూడండి. మా గడప పైన కూడా ముగ్గెలా పెట్టిందో, నేను రోజు పెడుతుంటాను గదా! అవన్నీ గమనించి ఇలా చేసింది. ముగ్గయితే ఎంత బావుందో గదా! ముద్దు ముద్దుగా. ఫస్ట్ ఇవన్నీ ఎలా క్లీన్ చేసుకోవాలబ్బా అనిపిచ్చింది. కాకపోతే దాని చిన్ని బుర్రలో ఉన్న క్రియేటివిటీ చూసి చాలా హ్యాపీ అనిపిచ్చింది. సరేలే క్లీన్ చేసుకోవడానికి టైం పట్టినా తన క్రియేటివిటీని, తన సృజనాత్మకతని పెంచినట్టు అవుతుందిలే అని ఊరుకున్నాను. మనం పిల్లల్ని ఇలా ఫ్రీగా వదిలేసినప్పుడే వాళ్ళలో ఉన్న క్రియేటివిటీ బయటపడుతుంది. కానీ కొద్దిగా పనెక్కువ అవుతుందనుకోండి, విసుగొస్తుంది. బట్ ఎంకరేజ్ చేయాలి అంతే ఇంకా. మీకు మా హంసీ వేసిన చిన్ని బుజ్జి బుజ్జి ముగ్గులు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మీ ఇంట్లో కూడా పిల్లలు ఇలాగే చేస్తారా? ఒకసారి కామెంట్ కూడా చేసేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే మా హంసీ ముగ్గుల్ని చూసుకుంటూ మురిసిపోతున్నాను. ఫ్యూచర్‌లో ఇవన్నీ పెద్దయ్యాక దాని ముగ్గులు తనకే చూపిస్తానని. చూడండి ఎంత బిజీగా ఉందో. నా పని నేను చేసుకుంటున్నాను. మా చిట్టి తల్లి పని మా చిట్టి తల్లి చేస్తుంది. భలే ముద్దు ముద్దుగా చేసింది చూడండి. నేను చేసేవన్నీ గమనిస్తుంది మా చిట్టి తల్లి. ముగ్గయితే చాలా బావుంది కదా!